రైట్. చరణ్ కౌశిక్ గారు, అన్ని వేళ్ళన్నీ మీ వైపే చూపిస్తున్నాయి. కేటీఆర్ ఒక జ్యుడిషియల్ కమిషన్ కొడుతున్నాడు. కమిషన్లు మీకు ఇట్లా చిటికెలో వేసే పని, అది విద్యుత్ కమిషన్, కాళేశ్వరం కమిషన్, ఇప్పుడు జ్యుడిషియల్ కూడా ఒకటి. ఇది చాలా లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన అంశం. ఆయన డిమాండ్లో కూడా కొంత సహేతుకత ఉంది. అసెంబ్లీ పెట్టాలి, చర్చిద్దామంటున్నారు. ఏం చెప్తారు విద్యార్థులకి? కేటీఆర్ వదిలేద్దాం, విద్యార్థులకు ఏం చెప్తారు? విద్యార్థుల సమాజానికి చెప్తాను. కేటీఆర్ గారు ఏంటంటే రెచ్చగొట్టే ప్రసంగాలు చేసుడు. వాళ్ళు అధికారం ఉన్నప్పుడు చూసినాం కదా, 13 పేపర్ లీక్ అయితే పట్టించుకున్న పాపన పోలే. మరి వారి ఆయనలో ఎందుకు గ్రూప్ 1 నిర్వహించలేదు? మరి 2 సార్లు అయితే రద్దయింది కదా, 2 సార్లు రద్దయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రూప్ 1 జరగని పరిస్థితి మనం చూసినాం. నిశాంత్ అనే ఒక విద్యార్థి 2 సార్లు బీఆర్ఎస్ ప్రభుత్వ ఆయనలో ప్రిలిమ్ క్వాలిఫై అయ్యిండు. మొన్న కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రిలిమ్స్ రాస్తే తను క్వాలిఫై అయ్యిండు. మొన్న సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అయిన పరిస్థితి మనం చూసినాం. 2022 నుంచి అంటే 2022లో ఏదైతే ఎగ్జామ్ రాసిండు, 2022 కావచ్చు, 23 కావచ్చు, తర్వాత మొన్న కూడా ఎగ్జామ్ రాసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చిత్తశుద్ధి అనేది చాలా స్పష్టం. నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు నిరుద్యోగులు నష్టం చేసే పనులు కానీ, నిరుద్యోగులకు అన్యాయం చేసే పనులు ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయదనేది చాలా స్పష్టం. దానిలో భాగంగా టీజీపీఎస్ అనేది అటానమస్ బాడీ. దానిలో భాగంగా గతంలో 13 పేపర్ లీక్ అయినప్పుడు కావచ్చు, కేటీఆర్ గారు ఏనాడు మాట్లాడిన పరిస్థితి ఉందా? కనీసం మాట్లాడిన పరిస్థితి లేదు. దాని మీద రివ్యూ చేసిన పరిస్థితి లేదు. మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గారు మాట ఇచ్చి మాట తప్పిన మాట వాస్తవం. ఏమంటే మేము నోటిఫికేషన్ ఇచ్చినని చెప్తాం. మేము ప్రజాప్రభుత్వంగా మేము ప్రజలకు ఇచ్చిన వాళ్ళు తప్పు చేశారు కాబట్టి మీరు అదే చేస్తా అంటారా? తప్పులు చేయడు కాదు, నిరుద్యోగులకు నష్టమయ్యే పనులు కాంగ్రెస్ ప్రభుత్వం చేయదనేది చాలా స్పష్టం. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే నిరుద్యోగుల ప్రభుత్వంగా మేము భావిస్తాం, రైతుల ప్రభుత్వంగా, మహిళా ప్రభుత్వం మేము భావిస్తాం. ఎట్టి పరిస్థితిలో విద్యార్థులకు నష్టమయ్యే పనులు కావచ్చు, నిరుద్యోగులు నష్టమయ్యే పనులు కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు. యూపీపీఎస్సీ తరాలు ఉండాలని చెప్పి ప్రభుత్వం భావించే టీజీపీఎస్లో అనుభవం ఉన్నటువంటి అధికారులు కావచ్చు, రాజకీయ ప్రమేయం ఉండొద్దని ప్రభుత్వం భావించింది. దానిలో ఎట్టి పరిస్థితిలో పైరవుల తావు లేకుండా విద్యార్థులకు ఉద్యోగాలని చెప్పి ప్రభుత్వం భావించింది. కాకపోతే హైకోర్టు తీర్పుని ఎవరైనా స్వాగతించాల్సిందే. హైకోర్టు సంబంధించి కోర్టు వివాదం ఉంది కాబట్టి దాని విషయంలో ఎక్కువ స్పందించాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మాత్రం నిరుద్యోగుల పక్షాన ఉంటుంది. నిరుద్యోగులకు నష్టమయ్యే పనులు ఎప్పుడు చేయదు కాంగ్రెస్ పార్టీ. భవిష్యత్తులో కూడా నిరుద్యోగుల సంబంధించి న్యాయం చేసే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం కావచ్చు, టీజీపీఎస్ ముందుకే పోతే వెనకబోయే ప్రసక్తి లేదు. నేను చెప్తా, ఇది 31,000కు సంబంధించిన ఇష్యూయే, కానీ 35 లక్షల మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు అంటున్నాడు ఆయన. అదే సార్, 4 లక్షల మంది ఒక్క నిమిషం మీరు చెప్పేది కూడా తప్పే. చరణ్ కౌశిక్ గారు, తెలంగాణ సమాజం అంతా 30 లక్షల మంది జీవితాలు మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి మేము నిరుద్యోగుల సంబంధించి గ్రూప్, అదేవిధంగా సెక్రటరీలో సమావేశం మా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మీరు నిర్వహించారా? 13 పేపర్ లీక్ అయిపోయి ఎడిపోయింది. కేటీఆర్ గారు ఎడిపోయిండు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎడిపోయారు, కేసీఆర్ గారు ఎడిపోయారు. చెప్పండి. 10th పేపర్ లీక్ అయింది, ఇంటర్మీడియట్ వాల్యుయేషన్ లో అవకతవకలు జరిగిన అన్నాడు, విద్యార్థులు చనిపోయారు 40 మంది. ఒక్క నిమిషం ఆగండి. ఇలా అసలు ఏం జరిగింది ఏంటిది అనేది ఒక్కసారి వాళ్ళిద్దరితో మాట్లాడి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. సింధు గారు, మీరు చెప్పండి, ఇద్దరి వాదన అంటే ఒకళ్ళు అధికార పక్షం, ఒకళ్ళు ప్రతిపక్షం. గతంలో అపోజిట్ వీళ్ళు 10 ఏళ్లలో వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు 2 ఏళ్లలో వీళ్ళు. మీ దగ్గరికి వస్తాను. మీ గొడవద్దు, కాదు మీ గొడవతో ఇక్కడ చరణ్ కౌశిక్ గారు మీ ఇద్దరు ఆర్గ్యుమెంట్ తో నిరుద్యోగులకు ఉపయోగం జరగదు. వాళ్ళకేం కావాలి అడుగుదాం. రేవంత్ రెడ్డి మాట్లాడినప్పుడు కేసీఆర్ మీద ఒంటికాల మీద ఎక్కడున్నావయ్యా నువ్వు? ఎక్కడున్నావయ్యా? ఏ పుట్టలో దాక్కున్నావయ్యా? బయటకు వెళ్ళాలి, బయటకు వెళ్ళాలి. పుట్టలో దాక్కున్నా వాస్తవాలు మాట్లాడాలి. పిల్లలకనే పండగ కాదు, నోటిఫికేషన్ ఇచ్చినట్టు మాత్రం ఉద్యోగాలు ఇచ్చినట్టు కాదు. మీరు చూస్తా ఉన్నారు, మాట్లాడని వాళ్ళ గొంతు నొక్కుతారా? వాళ్ళని మాట్లాడిద్దాం. ఆగండి, మీరు వచ్చాక ఎన్ని నోటిఫికేషన్ ఇచ్చారు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? నోటిఫికేషన్ లేకుండా ఉద్యోగాలు ఫిగర్ చెప్పండి.
ఇప్పుడు ఏమన్నాడు అశోక్ సార్ మాట్లాడుతూ గ్రూప్ 2 గ్రూప్ 3 మంచిగా నిర్వహించారని చెప్పి మంచిని మంచి అనాలా చెడు అన్నాడు కదా. గ్రూప్ 2 మంచిగా నిర్వహించడం గ్రూప్ 3 మంచి అది ఇంకోటి objective type మీరు కాబట్టి చూడండి బాగా అయింది అది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మరి టెట్ కళ్ళు ఏం లోపలనే తెలియదు, అది కూడా బయట పడితే కానీ తెలుస్తుంది. కాదండి, మీరు ఆగండి, మీరు వేగంగా దయచేసి గ్రూప్ 2 లో నేను చెప్తున్నా ఒక్క నిమిషం, ఒక మళ్ళీ మహిళా దగ్గరకు అభ్యర్థిగా గ్రూప్ 33% రిజర్వేషన్ అనేది రావాలి. హారిజాంటల్ రిజర్వేషన్ చేంజ్ చేసిన 33% రావాలి, కానీ అది రాలేదు. దాని మీద కూడా ఈరోజు హైకోర్టులో కేసు ఉంది. గ్రూప్ 2 లో కూడా రాలేదు. గ్రూప్ 2 లో అమ్మాయిలకు అన్యాయం జరిగింది. గ్రూప్ 1 లో అమ్మాయిలకు న్యాయం చేశారా? అందుకే న్యాయం చేశారా? ఆగండి ప్లీజ్. ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం దయచేసి మానుకోండి. అంటే ఎందుకంటే అందరూ టీజీపీఎస్ చైర్మన్ గాని మెంబర్లు గా నియమించిన తర్వాత అవి autonomous మెంబర్లను body. నియమించలేదని కదా చెప్తున్నారు ఎందుకు వాళ్ళు. మెంబర్లు? మెంబర్లు ముగ్గురే ఏ, ఉన్నారని. నాకు ముగ్గురే అర్థం ఉన్నారు. కాదు. అవన్నీ కాదు అన్న. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ చెప్పండి. నేను అడిగే క్వశ్చన్ సమాధానం చెప్పండి చెప్పండి. బాడీలు ఏనా? అధికారులకు ఆగండి. వచ్చేదాకా అశోక్ గారు 2 లక్షల సంబంధం ఆగలే. ఫుల్గా లేరు. నేను సమాధానం చెప్తాను రెడీగా ఉన్నా, మీరు దయచేసి full body ప్లీజ్. లేదు. నేను చెప్పండి, చెప్తున్నా చెప్పండి. సార్, చెప్పండి. ఫుల్ బాడీ ఉంటుంది. ఫుల్ క్యాబినెట్ కేసీఆర్ వేసుకోలేదు, నాకు అర్థం కాకర్తా అన్నాడు. మీరు వేసారా ఇప్పుడు? మీరు వేయలేదా? మీరు వేయలేదా మరి ఇప్పుడు? మీరు వేసిర్రు ఇప్పుడు? మీరు వేసిర్రు ఇప్పుడు? కేసీఆర్ తిట్టడం మానేయండి దయచేసి. ప్లీజ్. వాళ్ళు బాలేదని కదా మిమ్మల్ని గెలిపించింది, వాళ్ళు బాలేదనే కదా మళ్ళీ వాళ్ళ గురించి ఎందుకు మరి మీకు? మీ డెమోక్రటిక్ వేలో మీకు మాట్లాడే అవకాశం కూడా ఆనాడు కేసీఆర్ ఇవ్వలేదు. దయచేసి అర్థం మీరు చేసుకోవాలి. ఇచ్చారు అన్న ఎందుకు ఇవ్వలేదు? మీరు 4 కేసులు పెట్టి నా మీద ఇప్పుడు అన్న కేసులు- మీరు 4 కేసులు పెట్టి ఇప్పుడు వాళ్ళు 15 కేసులు పెడితే మీరు 4 కేసులు అర్థం పెట్టిరు. ఇప్పుడు స్టూడెంట్స్ మీద ఆగండి, లాఠీ చార్జ్ ఎక్కడ కూడా మాట్లాడించింది కాంగ్రెస్ మీరు? ప్రభుత్వమే రేపు కళ్యాణ్ నా గారు మీద first time. జరుగుతుందంటున్నారు. జీవో 29 విషయంలో అశోక్ నగర్ లో ఘోరమైన లాఠీ చార్జ్ జరిగింది. అంటే నిజాలు కావా అవి చూపించాలి. నిజాలు విజువల్స్ కావా? తీసేయాలి ఒకసారి. విజువల్స్ చేయండి. ఇంతకుముందు అరెస్ట్ అయ్యారు నిరుద్యోగులు. కళ్యాణ్ గారు, నిరుద్యోగులు నిరుద్యోగులు అడిగితే నిరుద్యోగుల్ని అరెస్ట్ చేస్తుంది, ఈడుస్తుంది. అశోక్ కుమార్ లాంటి వాళ్ళు ఒక విద్యావేత్త అడిగితే వారి మీద కేసులు పెడుతుంది. కేసీఆర్ పేరు ఎత్తకుండా మీరు నిలవరా? కేసీఆర్ అనే పేరు 3 అక్షరాలు లేకుండా మీరు పరిపాలన చేయలేరా? ఏం మాట ఆగండి. దయచేసి హైకోర్టు వేసినటువంటి ప్రశ్నలు హైకోర్టు వేసినటువంటి ప్రశ్నలు ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. రేపు రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడిస్తే ముట్టడిస్తారా? రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడిస్తే ముట్టడిస్తారా? అరే ముట్టడి ప్రజాభవన్ ముట్టడి చేస్తారా? చేయిస్తారా మీరు? గుర్తుపెట్టుకోవాలా, నిరసన వ్యక్తం చేస్తుంటే ఇంటి ముట్టడించే కాదు, నీ నిరసన చేస్తున్నా చెప్పండి. ఫైనల్ ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. మీడియాతో మాట్లాడితే అరెస్ట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి కదా చరణ్ గారు. ఇందిరాబాద్ మీడియాతో దగ్గర ధర్నా మాట్లాడితే చేసిన అరెస్ట్ చేసిన అవకాశం రోజులు కాంగ్రెస్ ఉన్నాయి. కల్పించిందా లేదా? ప్రజావాణి నడుస్తాం, ప్రగతి భవన్ లో ప్రవేశం ఉందా? ఆనాడు మంత్రులకే లేదు కదా. మీరు మాట్లాడే బీఆర్ఎస్ పార్టీ 2014 మొదటి శాసన సమావేశాలు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి 9 సంవత్సరాల కాలం మొత్తం కలిసి మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు. మీరు మాట్లాడతారు, నాకు అర్థం కాదు. 13 పేపర్ లీక్ ఆ రేషియోలో మీరు 2 ఏళ్లలో ఎన్ని ఇవ్వాలి? ఆ రేషియోలో మీరు 2 ఏళ్లలో ఎన్ని ఇవ్వాలి? తెలంగాణ రాష్ట్ర గుర్తుపెట్టుకోవాలా. 2012 తర్వాత గ్రూప్ 1 జరగలేదు. 2 సార్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రిలిమినరీ స్థాయిలో రద్దయింది. ఇప్పుడు 12 అయిపోయి 13 సంవత్సరాలు అవుతాను. ఒక నిశాంత్ అనే వ్యక్తి 3 సార్లు రాసిండు. తనకు నేనే జాబ్ ఫైనల్ గా మీరు కంక్లూడ్ చేయండి. సొల్యూషన్ ఏంటి? ఏం చేస్తారు చెప్పండి మీరు? సొల్యూషన్ ఏంటి? మీరు ఏం చేస్తారు చెప్పండి? గుర్తుపెట్టుకోవాల్సి నిరుద్యోగులకు అన్యాయం చేసే పనులు కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు. 100% ఆగండి, అన్యాయం ఆగండి చేసింది మేడం, కాంగ్రెస్ ప్లీజ్, ప్రభుత్వం. ఆగండి. కాదన్నా. కాంగ్రెస్ గవర్నమెంట్ అన్యాయం ఆగండి, చేసింది. ప్లీజ్. అన్యాయం కాదు, న్యాయం కాదు. నాకు నోటిఫికేషన్ ఇస్తారా? ఏం చెప్పండి? ఆగండి. డిఎస్సి ఎవరు నిర్వహించి 11,000 ఉద్యోగాలకు ఇచ్చిందిగా కాంగ్రెస్ కాదన్న, ప్రభుత్వం. మీరు ఆగండి మేడం, నిర్వహించిన ఆగండి అది మేడం. కూడా ఒక లేదు. పేపర్ లీక్ అయిందా? అరే 5,000 యాడ్ అయినాయి. 33,000 మంది టీచర్లు ట్రాన్స్ఫర్ చేసిన ఒక్క అలిగేషన్ ఉందా చెప్పండి. 22,000 మంది టీచర్లు ప్రమోషన్లు ఇచ్చింది. డిఎస్సి 2 సార్లు టెట్ నిర్వహించారు. నిరుద్యోగులు వచ్చి గ్రూప్ 1 గ్రూప్ 2 సంబంధించి అన్ని ఉన్నాయి కాబట్టి కొంచెం పోస్ట్ పోన్ చేయండి. పోస్ట్ పోన్ ఏజ్ బెంచ్ చూడండి, ఏజ్ బెంచ్ ఎక్కడైనా పేపర్ లీక్ అయిందా? కాకపోతే టెక్నికల్ గా టీజీపీఎస్ ఏదైనా అసలు మీరు ఎగ్జామ్ పొరపాటు పెడతారు, పేపర్ లీక్ అయ్యేది. జరిగిందా? ఎగ్జామ్ పెడతారు, కనీసం పేపర్ లీక్ పేపర్ అయ్యేది. ఇబ్బంది పెట్టే కొత్త పరిస్థితి మనం నోటిఫికేషన్ చూస్తాం. ఇచ్చి కొత్త పేపర్ కాబట్టి ప్రిపేర్ దయచేసి చేసి నిరుద్యోగులకు అన్యాయమైన పనులు కాంగ్రెస్ ప్రభుత్వం చేయదని చాలా స్పష్టంగా చేసింది అని గుర్తుపెట్టుకోవాలా. నేను ఒక అభ్యర్థిగా మేము నేను గుర్తుపెట్టుకోవాలి. చెప్తాను. మొత్తం నిరుద్యోగులకు చేసింది అన్యాయం చేసిన అంటున్నారు. బీఆర్ఎస్ చేసింది. వాళ్ళ Right, వ్యాపారం thank you, thank you. కాంగ్రెస్ ప్రభుత్వం. Right. ఒక్క నిమిషం, రైట్ అరే చెప్పండి. ఏంటి సార్ మీకు మీరు మాట్లాడే నైతికత లేదు బీఆర్ఎస్ పార్టీకి.